Welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. Students, I am Thompson, lecturer in commerce. The subject I am dealing is auditing. స్టూడెంట్స్, ఈ ఆడిటింగ్ సబ్జెక్ట్ అనేది థర్డ్ బీకామ్ వొకేషనల్ స్టూడెంట్స్ అండ్ థర్డ్ బీకామ్ జనరల్ స్టూడెంట్స్కి సంబంధించింది. ఇది 6th సెమిస్టర్లోని సబ్జెక్ట్. స్టూడెంట్స్, నేను ఇప్పుడు డిస్కస్ చేస్తున్న టాపిక్ పేరు రొటీన్ చెక్కింగ్. ఇది ఆడిటింగ్ అనే సబ్జెక్ట్లోని 4th యూనిట్లో ఉన్నటువంటి టాపిక్ రొటీన్ చెక్కింగ్. దీన్ని తెలుగులో మామూలు తనిఖీ అని అంటారు. మామూలు తనిఖీ అని అంటారు రొటీన్ చెక్కింగ్. ఓకే, రొటీన్ చెక్కింగ్కి సంబంధించిన మీనింగ్ మనం తెలుసుకుందాం. రొటీన్ చెక్కింగ్ అంటే ద ఆడిటర్ చెక్ ద అర్థమెటిక్ యాక్యురసీ ఆఫ్ జర్నల్స్ అండ్ లెడ్జర్స్. ఇట్ ఈస్ కాల్డ్ రొటీన్ చెక్కింగ్. ద పర్పస్ ఈజ్ టు డిటెక్ట్ ద ఎర్రర్ అండ్ ఫ్రాడ్ ఆఫ్ సింపుల్ నేచర్. రొటీన్ చెక్కింగ్ అంటే ఆడిటర్ అకౌంటింగ్ బుక్స్ని ఆడిట్ చేస్తున్నప్పుడు అకౌంటింగ్ బుక్స్లో ఉన్నటువంటి అర్థమెటిక్ యాక్యురసీని తెలుసుకోవడానికి ఆడిటర్ చేసే చెక్కింగ్నే రొటీన్ చెక్కింగ్ అంటారు. సో ఒక ఆడిటర్ అకౌంటింగ్ బుక్స్ని ఆడిట్ చేస్తున్నప్పుడు, అంటే అకౌంటింగ్ బుక్స్ని చెక్ చేస్తున్నప్పుడు అకౌంటింగ్ బుక్స్లో ఉన్నటువంటి జర్నల్స్ అండ్ లెడ్జర్స్ వాటి యొక్క అర్థమెటిక్ యాక్యురసీ ఏ విధంగా ఉంది అని తెలుసుకోవడానికి ఆడిటర్ చేసే చెక్కింగ్నే రొటీన్ చెక్కింగ్ అని అంటారు. ఈ రొటీన్ చెక్కింగ్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ద పర్పస్ ఈజ్ టు డిటెక్ట్ ద ఎర్రర్ అండ్ ఫ్రాడ్ ఆఫ్ సింపుల్ నేచర్. ఏవైనా ఎర్రర్స్ కానీ ఫ్రాడ్స్ కానీ అకౌంటింగ్ బుక్స్లో ఉన్నటువంటి వాల్యూస్లో కానీ ఫిగర్స్లో కానీ కనిపిస్తున్నాయా అనే విషయాన్ని తెలుసుకోవాలనే కామన్ నేచర్తోనే ఆడిటర్ చేసే చెక్కింగ్ని రొటీన్ చెక్కింగ్ అని అంటారు. సో మామూలు తనిఖీ అనే దాని అర్థం ఏంటంటే ఖాతా పుస్తకాల్లో ఉన్నటువంటి చిట్టాపద్దులు, ఆవర్జ ఖాతాలలో కనిపించే అంకెలు లేదా విలువల యొక్క అంకగణిత ఖచ్చితత్వాన్ని తెలుసుకోవడానికి చేసే తనిఖీనే మామూలు తనిఖీ అని అంటారు. అంటే వ్యాపార సంస్థకు సంబంధించిన ఖాతా పుస్తకాలను ఆడిట్ చేయించడానికి ఒక ఆడిటర్ని నియమించిన తర్వాత ఆడిటర్ తాను ఒక్కడే కానీ లేకపోతే తాను కొంతమంది సిబ్బందితో కలిసి కానీ వ్యాపార సంస్థ ఖాతా పుస్తకాలు ఆడిట్ చేస్తాడు. అంటే వ్యాపార సంస్థ ఖాతా పుస్తకాలను పరీక్షిస్తారు, చెకింగ్ చేస్తారు. సో ఈ విధంగా అకౌంటింగ్ బుక్స్ని చెకింగ్ చేస్తున్నప్పుడు వ్యాపార సంస్థకు సంబంధించిన ఖాతా పుస్తకాలు పరీక్షిస్తున్నప్పుడు ఖాతా పుస్తకాలలో ఉన్నటువంటి చిట్టాపద్దులు, ఆవర్జాలలో ఉన్నటువంటి అంకెలు విలువలలో అంటే వాల్యూస్లో ఫిగర్స్లో ఏవైనా తప్పులు ఉన్నాయా, వాటి యొక్క అర్థమెటిక్ యాక్యురసీ ఎంత పర్ఫెక్ట్గా ఉంది అని తెలుసుకోవడానికి చేసే చెక్కింగ్నే రొటీన్ చెక్కింగ్ అని అంటారు. సో ఈ విధంగా వ్యాపార సంస్థ ఖాతా పుస్తకాలలో ఉన్నటువంటి చిట్టాపద్దులు మరియు ఆవర్జ ఖాతాలలో ఉన్నటువంటి అంకెల విలువల అంకగణిత ఖచ్చితత్వాన్ని తెలుసుకోవడానికి చేసే తనిఖీనే మామూలు తనిఖీ అని అంటారు. ఈ మామూలు తనిఖీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే సాధారణంగానే ఖాతా పుస్తకాలలో ఏమైనా దోషాలు కానీ మోసాలు కానీ ఉంటే వాటిని తెలుసుకునే ఉద్దేశంతోనే సాధారణ ఉద్దేశ్యంతో ఈ రకమైన మామూలు తనిఖీని నిర్వహించడం జరుగుతుంది. ఓకే, ఆబ్జెక్టివ్స్. రొటీన్ చెకింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్లో నేర్చుకున్నదే వెరిఫికేషన్ ఆఫ్ ద అర్థమెటికల్ యాక్యురసీ. అంటే అకౌంటింగ్ బుక్స్లో ఉన్నటువంటి జర్నల్ ఎంట్రీస్లో కానీ లెడ్జర్ అకౌంట్స్లో కానీ ఆ జర్నల్ ఎంట్రీస్ అండ్ లెడ్జర్ అకౌంట్స్కి సంబంధించిన వాల్యూస్లో కానీ ఫిగర్స్లో కానీ అర్థమెటిక్ యాక్యురసీ ఎంత పర్ఫెక్ట్గా ఉంది అని వెరిఫై చేయడానికి ఈ రొటీన్ చెకింగ్ అనే దాన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్. సెకండ్ పాయింట్, అసర్టైన్మెంట్ ఆఫ్ పోస్టింగ్స్ ఫ్రమ్ బుక్స్ ఆఫ్ ఒరిజినల్ ఎంట్రీ టు ద కరెక్ట్ అకౌంట్స్ ఇన్ ద లెడ్జర్స్. అంటే జర్నల్ ఎంట్రీస్ నుంచి కరెక్ట్ లెడ్జర్ అకౌంట్స్కి పోస్టింగ్ జరిగాయా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి రొటీన్ చెకింగ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. థర్డ్ పాయింట్, ఎన్ష్యూరింగ్ బై స్పెషల్ టిక్స్
దట్ నో ఫిగర్స్ ఆర్ ఆల్టర్డ్ ఆఫ్టర్ దే హ్యావ్ బీన్ చెక్డ్. అంటే జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జర్ అకౌంట్స్కి పోస్టింగ్ చేస్తున్నప్పుడు ఈ పోస్టింగ్లో ఏవైనా వాల్యూస్ కానీ ఫిగర్స్ కానీ ఆల్టర్ అయ్యాయా? ఏమీ ఆల్టర్ కాలేదు. ప్రతి వాల్యూ అండ్ ఫిగర్ జర్నల్ ఎంట్రీ నుంచి లెడ్జర్ అకౌంట్స్కి పోస్టింగ్ జరుగుతున్నప్పుడు అన్నీ కూడా కరెక్ట్ వాల్యూస్తోనే కరెక్ట్ ఫిగర్స్తోనే అవి పోస్టింగ్ చేయబడ్డాయి అనే విషయాన్ని కొన్ని స్పెషల్ టిక్కులు పెట్టుకుని కన్ఫర్మ్ చేయడానికి కూడా రొటీన్ చెకింగ్ని చేయడం జరుగుతుంది. ఇవి రొటీన్ చెకింగ్కి సంబంధించిన మెయిన్ ఆబ్జెక్టివ్స్. నెక్స్ట్, రొటీన్ చెకింగ్ అడ్వాంటేజెస్ అంటే మామూలు తనిఖీ ప్రయోజనాలు. అంటే ఆడిటర్ ఏ అడ్వాంటేజెస్ని దృష్టిలో పెట్టుకుని రొటీన్ చెకింగ్ చేస్తాడు, లేకపోతే అకౌంటింగ్ బుక్స్ని రొటీన్ చెకింగ్ చేసే ఆడిటర్కి రొటీన్ చెకింగ్ వలన ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం. ఫస్ట్ పాయింట్, యాక్యురసీ, ఖచ్చితత్వము. దీని గురించి మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్లో నేర్చుకున్నాము. ఆబ్జెక్టివ్స్లో ఫస్ట్ పాయింట్ కూడా అదే. అంటే అకౌంటింగ్ బుక్స్లో ఉన్నటువంటి జర్నల్ ఎంట్రీస్ అండ్ లెడ్జర్ అకౌంట్స్ వీటిలో ఉన్నటువంటి అమౌంట్స్, వాల్యూస్, ఫిగర్స్లో ఎంత అర్థమెటిక్ యాక్యురసీ ఉంది అని తెలుసుకోవడానికి రొటీన్ చెకింగ్ చేస్తారు. సో రొటీన్ చెకింగ్ వల్ల లభించే ఫస్ట్ అండ్ బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, బై కండక్టింగ్ రొటీన్ చెకింగ్ ద ఆడిటర్ ఈజ్ ఏబుల్ టు నో ద యాక్యురసీ ఇన్ ద జర్నల్ ఎంట్రీస్ అండ్ లెడ్జర్ అకౌంట్స్. సో ఈ విధంగా జర్నల్ ఎంట్రీస్లోను అండ్ లెడ్జర్ అకౌంట్స్లోను వాటికి సంబంధించిన వాల్యూస్, ఫిగర్స్, అమౌంట్స్ ఎంత యాక్యురేట్గా ఉన్నాయి, వాటి యాక్యురసీ ఎంత ఎగ్జాక్ట్గా ఉంది అనే విషయం ఆడిటర్కి రొటీన్ చెకింగ్ వల్ల తెలుస్తుంది. ఖచ్చితత్వం, యాక్యురసీ అంటే ఫస్ట్ పాయింట్ ఖచ్చితత్వం. అంటే ఖాతా పుస్తకాలలో నమోదు కాబడిన చిట్టాపద్దులు మరియు ఆవర్జ ఖాతాలలో ఉన్నటువంటి విలువలు, అంకెలు, మొత్తాలు వాటి యొక్క అంకగణిత ఖచ్చితత్వం ఎంత బాగా ఉందో తెలుసుకోవడానికి మామూలు తనిఖీ అనేది ఉపయోగపడుతుంది. సో మామూలు తనిఖీ అనేది చేయడం వల్ల ఆడిటర్ ఖాతా పుస్తకాలలో ఉన్నటువంటి చిట్టాపద్దులు మరియు ఆవర్జ ఖాతాలకు సంబంధించిన అంకెలు, విలువలు, మొత్తాలు వాటి యొక్క అంకగణిత ఖచ్చితత్వము ఎంత బాగా ఉంది అనే విషయాన్ని ఆడిటర్ మామూలు తనిఖీ వల్ల తెలుసుకోవడానికి వీలుంటుంది. ఇది మామూలు తనిఖీ వల్ల ఆడిటర్కి లభించే మొదటి ముఖ్యమైన ప్రయోజనం. సెకండ్, ఫ్రాడ్స్, మోసాలు. రొటీన్ చెకింగ్ వల్ల అకౌంటింగ్ బుక్స్లో ఏమైనా ఫ్రాడ్స్ కానీ జరిగినట్లయితే అటువంటి ఫ్రాడ్స్ని ఆడిటర్ డిటెక్ట్ చేయడానికి వీలుంటుంది. సో ఈ విధంగా అకౌంటింగ్ బుక్స్లో ఏవైనా కావాలనే విల్ఫుల్ ఫ్రాడ్స్కి కానీ ఎవరైనా అటెంప్ట్ చేసినట్లయితే అటువంటి ఫ్రాడ్స్ని రొటీన్ చెకింగ్ వల్ల చాలా వరకు సిచ్యువేషన్స్లో ఆడిటర్ తెలుసుకోవడానికి వీలుంటుంది. ఫ్రాడ్స్, సెకండ్ పాయింట్ తెలుగులో మోసాలు. రొటీన్ చెకింగ్ వల్ల ఆడిటర్కి లభించే రెండో ప్రయోజనం ఏంటంటే, ఖాతా పుస్తకాలలో ఏవైనా మోసాలను కానీ చేసినట్లయితే అటువంటి మోసాలను రొటీన్ చెకింగ్ వల్ల గుర్తించడానికి వీలుంటుంది. థర్డ్ పాయింట్ ఏంటంటే పాజిటివ్ వెరిఫికేషన్, అనుకూలమైన నిరూపణ. పాజిటివ్ వెరిఫికేషన్, అనుకూలమైన నిరూపణ. పాజిటివ్ వెరిఫికేషన్ అంటే అకౌంటింగ్ బుక్స్లో ఉన్నటువంటి జర్నల్ ఎంట్రీస్ని లెడ్జర్ అకౌంట్స్కి పోస్ట్ చేయడం, లెడ్జర్ అకౌంట్స్ని బేస్ చేసుకుని ట్రయల్ బ్యాలెన్స్ని ప్రిపేర్ చేయడం, ట్రయల్ బ్యాలెన్స్ని బేస్ చేసుకుని ఫైనల్ అకౌంట్స్ రెడీ చేయడం, ఇవన్నీ కూడా కరెక్ట్ ప్రొసీజర్ ప్రకారం జరిగాయా లేదా అనే ఒక పాజిటివ్ వెరిఫికేషన్ అనేది దేని ద్వారా వస్తుందంటే రొటీన్ చెకింగ్ వల్ల వస్తుంది. మామూలు తనిఖీ వల్ల ఆడిటర్కి లభించే మూడవ ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే అనుకూలమైన నిరూపణ. అనుకూలమైన నిరూపణ అంటే మొదటగా ఖాతా పుస్తకాలలో చిట్టాపద్దులు నమోదు చేయబడతాయి. ఆ చిట్టాపద్దులను ఆధారం చేసుకుని ఆవర్జ ఖాతాలు తయారు చేయబడతాయి. ఆవర్జ ఖాతాలను ఆధారం చేసుకుని అంకణా తయారు చేయడం, అంకణాను ఆధారం చేసుకుని ముగింపు లెక్కలు అంటే వర్తకపు లాభ నష్టాల ఖాతా మరియు ఆస్తి అప్పుల పట్టీని తయారు చేయడం. ఈ విధంగా ఫైనల్ అకౌంట్స్ ప్రిపరేషన్ అనేది స్టెప్ బై స్టెప్ ఒక ప్రొసీజర్ ప్రకారమే జరిగింది అనే ఒక పాజిటివ్ అఫర్మేషన్, పాజిటివ్ వెరిఫికేషన్ అనేది ఆడిటర్కి ఏ విధంగా వస్తుందంటే రొటీన్ చెకింగ్ వల్ల వస్తుంది. అందుకే మామూలు తనిఖీ వల్ల ఆడిటర్కి లభించే మూడవ ముఖ్యమైన ప్రయోజనం అనుకూలమైన నిరూపణ.
అంటే ఖాతా పుస్తకాలలో ముగింపు లెక్కలు ఏ విధంగా తయారు చేయబడ్డాయి అంటే మొదటి నుంచి చివరి వరకు కూడా ప్రతి వ్యవహారము ఒక క్రమమైన పద్ధతి ప్రకారమే జరిగి ఆ ప్రకారమే ముగింపు లెక్కలు తయారు చేయబడినవనే ఒక అనుకూలమైన నిరూపణ ఆడిటర్కి మామూలు తనిఖీ వలన వస్తుంది. అందుకే ఇది మామూలు తనిఖీ వలన ఆడిటర్కి లభించే మూడవ ముఖ్యమైన ప్రయోజనం. ఫోర్త్ అడ్వాంటేజ్, నో చేంజ్ ఇన్ ఫిగర్స్. నో చేంజ్ ఇన్ ఫిగర్స్. అంకెలలో మార్పు ఉండదు. అంకెలలో మార్పు ఉండదు. అకౌంటింగ్ బుక్స్ని రొటీన్ చెకింగ్ చేయడం వల్ల అకౌంటింగ్ బుక్స్లో కనిపించే ఫిగర్స్లో ఆల్టరేషన్ అనేది ఉండదు. సో జర్నల్ ఎంట్రీస్ అండ్ లెడ్జర్ అకౌంట్స్లో కనిపించే వాల్యూస్, ఫిగర్స్, అమౌంట్స్లో ఏ విధమైన ఆల్టరేషన్ లేకుండా అవి యాక్యురేట్గా, పర్ఫెక్ట్గా ఉన్నాయి అని తెలుసుకోవడానికే రొటీన్ చెకింగ్ అనేది కండక్ట్ చేస్తారు. సో రొటీన్ చెకింగ్ వల్ల ఆడిటర్కి లభించే ఒక ముఖ్యమైన అడ్వాంటేజ్ ఏంటంటే నో చేంజ్ ఇన్ ఫిగర్స్. నో చేంజ్ ఇన్ ఫిగర్స్. అంకెలలో మార్పు ఉండదు. రొటీన్ చెకింగ్ మామూలు తనిఖీ అంటే ఏంటని మనం తెలుసుకోవడం జరిగింది. ఖాతా పుస్తకాలలో నమోదు చేయబడిన చిట్టాపద్దులు మరియు ఆవర్జ ఖాతాలలో ఉన్నటువంటి అంకెలు, విలువలు, మొత్తాల యొక్క అంకగణిత ఖచ్చితత్వాన్ని తెలుసుకోవడానికే ఈ మామూలు తనిఖీ నిర్వహించడం జరుగుతుంది. సో ఈ మామూలు తనిఖీ వల్ల ఖాతా పుస్తకాలలో ఉన్నటువంటి అంకెలు, విలువలు, మొత్తాలు అనేవి అంకగణిత ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటాయి. అవి ఎప్పుడైతే అంకగణిత ఖచ్చితత్వాన్ని కలిగి ఉంటాయో అప్పుడు అంకెలలో మార్పు అనేది లేదు అనే విషయాన్ని మనం గ్రహించడానికి వీలుంటుంది. కాబట్టి మామూలు తనిఖీ వల్ల ఖాతా పుస్తకాలలో ఉన్నటువంటి అంకెలలో మార్పులు అనేవి జరగవు. దాన్నే నో చేంజ్ ఇన్ ఫిగర్స్, అంకెలలో మార్పు ఉండదు అని అంటారు. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఫైనల్ చెకింగ్, తుది తనిఖీ. ఫైనల్ చెకింగ్ అంటే అకౌంటింగ్ బుక్స్ని ఫైనల్గా చెక్ చేయడానికి ఈ రొటీన్ చెకింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. ఆడిటరు రొటీన్ చెకింగ్ చేసినప్పటికీ కూడా ఫైనల్ చెకింగ్ అనేది చేయాలి. అయితే ఆడిటర్ రొటీన్ చెకింగ్ చేసి ఫైనల్ చెకింగ్ చేయడం వల్ల ఆడిటర్కి ఫైనల్ చెకింగ్ అనేది చాలా ఈజీగా, క్విక్గా కంప్లీట్ అవ్వడానికి వీలుంటుంది. ఇది కూడా ఆడిటర్కి లభించే ఒక ముఖ్యమైన బెస్ట్ అడ్వాంటేజ్. ఫైనల్ చెకింగ్, తుది తనిఖీ. అంటే మామూలు తనిఖీ వల్ల ఆడిటర్కి తుది తనిఖీ అనేది చాలా త్వరగా పూర్తవుతుంది. ఆడిటర్ సాధారణంగా ఖాతా పుస్తకాలను తనిఖీ చేస్తున్నప్పుడు తాను అన్నింటినీ కూడా చివర ఫైనల్గా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే వ్యాపార సంస్థకు సంబంధించిన ఖాతా పుస్తకాలు, రకరకాల డాక్యుమెంట్లు, రికార్డులు, ఫైళ్ళు ప్రతి వాటిని కూడా ఆడిటర్ తనిఖీ చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఆడిటర్ మామూలు తనిఖీ అనేది అప్పటికే పూర్తి చేసి ఉంటే ఆ మామూలు తనిఖీ అనేది ఆడిటర్ బాగా చివర చేసేటువంటి తుది తనిఖీకి అది ఎంతగానో ఉపయోగపడుతుంది, ఎంతగానో సహాయపడుతుంది. సో రొటీన్ చెకింగ్ అనేది ఆడిటర్కి ఫైనల్ చెకింగ్కి బాగా హెల్ప్ అవుతుంది. అందువల్ల ఇది కూడా ఒక ముఖ్యమైన అడ్వాంటేజ్. రైట్. నెక్స్ట్, దేర్ ఆర్ సమ్ డిసడ్వాంటేజెస్ టు ద రొటీన్ చెకింగ్. రొటీన్ చెకింగ్కి కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. దానిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే నో కేర్. నో కేర్. తగిన శ్రద్ధ ఉండదు. తగిన శ్రద్ధ ఉండదు. నో కేర్ అనేదాన్ని మనం డిసడ్వాంటేజ్గా చెప్పుకోవడానికి గల కారణం ఏంటంటే ఈ రొటీన్ చెకింగ్కి సంబంధించిన వర్క్ని జనరల్గా ఆడిటర్ అతని దగ్గర పనిచేస్తున్నటువంటి జూనియర్ స్టాఫ్కి అసైన్ చేయడం జరుగుతుంది. ఆ జూనియర్ స్టాఫ్ ఈ రొటీన్ చెకింగ్కి సంబంధించిన వర్క్ని కొంచెం నెగ్లిజెన్స్ని ప్రదర్శించి వర్క్ చేసుకుంటూ వెళ్తుంటారు. కాబట్టి సరైన కేర్ అనేది ఉండదు. అందుకే తగిన శ్రద్ధ ఉండదని చెప్పుకోవడం జరుగుతుంది. అంటే మామూలు తనిఖీకి సంబంధించిన పనిని చాలా వరకు సందర్భాల్లో ఆడిటర్ తన దగ్గర పనిచేసే జూనియర్ గుమస్తాలకు అప్పగించడం జరుగుతుంది. వాళ్ళు తగిన శ్రద్ధను చూపించకుండా ఆ పనిని చేస్తారు. కాబట్టి తగిన శ్రద్ధ ఉండదు. నో ప్రాపర్ కేర్, నో కేర్ అని దీని ఒక డిసడ్వాంటేజ్గా చెప్పుకోవడం జరుగుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఫ్రాడ్, మోసము. రొటీన్ చెకింగ్ వల్ల ఇంటెన్షనల్గా, విల్ఫుల్గా చేసేటువంటి ఫ్రాడ్స్ అనేవి బయటపడవు. యాక్చువల్గా ఇంటెన్షనల్గా, విల్ఫుల్గా, చాలా ట్యాక్ట్ఫుల్గా అటెంప్ట్ చేసేటువంటి ఫ్రాడ్స్ని బయట పెట్టాలి అంటే ఎంతో ఎక్స్పీరియన్స్ అండ్ స్కిల్డ్ ఆడిటర్స్ మాత్రమే వాటిని డిస్క్లోజ్ చేయడానికి, అంటే బయట పెట్టడానికి వీలుంటుంది. కానీ చాలా వరకు సిచ్యువేషన్స్లో
ఆడిటర్స్ రొటీన్ చెకింగ్కి సంబంధించిన వర్క్ని జూనియర్ స్టాఫ్కి అసైన్ చేయడం వల్ల వాళ్ళు ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల అకౌంటింగ్ బుక్స్లో చేసినటువంటి విల్ఫుల్ అండ్ ట్యాక్ట్ఫుల్ ఫ్రాడ్స్ని వాళ్ళు డిటెక్ట్ చేయలేకపోవచ్చు. అంటే రొటీన్ చెకింగ్ వల్ల ఫ్రాడ్స్ అనేవి కొన్ని సందర్భాలలో చాలా విల్ఫుల్గా ట్యాక్ట్ఫుల్గా చేసినటువంటి ఫ్రాడ్స్ అనేవి బయటపడవు. కాబట్టి దీన్ని కూడా రొటీన్ చెకింగ్ ఒక డిసడ్వాంటేజ్గా చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ఎర్రర్స్ కొన్ని సందర్భాల్లో బయటపడవు. ఎటువంటి ఎర్రర్స్ కొన్ని సందర్భాల్లో బయటపడవు అంటే, ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్కి సంబంధించి ఏవైనా ఎర్రర్ కానీ జరిగినట్లయితే అటువంటి ఎర్రర్స్ అనేవి కొన్ని సందర్భాలలో బయటపడకపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అంటే జనరల్గా ఎర్రర్స్ అనేవి రకరకాల ఎర్రర్స్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఆర్ దేర్. వాటిలో ఒక రకమైన ఎర్రర్ ఏంటంటే ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్. అంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్స్కి సంబంధించి ఏదైనా తప్పు చేసి దానివల్ల ఏదైనా ఒక మిస్టేక్ అనేది అకౌంటింగ్ బుక్స్లో జరిగితే దాన్ని ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అని అంటారు. సో అకౌంటింగ్ బుక్స్లో అకౌంటింగ్స్కి సంబంధించిన ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకోకుండా ఏవైనా ఎంట్రీస్ కానీ అకౌంటింగ్ బుక్స్లో రికార్డ్ చేసేస్తే అప్పుడు ఎర్రర్ ఆఫ్ ప్రిన్సిపల్ అంటే అకౌంటింగ్ ప్రిన్సిపల్ సంబంధించి ఎర్రర్ జరిగింది. కాబట్టి అటువంటి ఎర్రర్స్ కొన్ని సందర్భాలలో బయటపడకపోవడానికి అవకాశాలు ఉంటాయి. దీని కూడా ఒక కారణం మనం ఏమని చెప్పుకోవచ్చు అంటే, జనరల్గా ఆడిటరు ఈ రొటీన్ చెకింగ్ వర్క్ని ఆ జూనియర్ స్టాఫ్కి అప్పగించడం వల్ల వాళ్ళు అంత కేర్ అనేది ప్రదర్శించకుండా వాళ్ళు వర్క్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కాబట్టి కొన్ని సందర్భాలలో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్కి విరుద్ధంగా కానీ ఏవైనా ట్రాన్సాక్షన్స్ అకౌంటింగ్ బుక్స్లో కనిపిస్తే వాళ్ళు ప్రాపర్ కేర్ని చూపించకుండా ఎగ్జామినేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కాబట్టి అవి కూడా బయటపడకపోవడానికి అవకాశాలు ఉంటాయి. థర్డ్ పాయింట్ ఎర్రర్ తెలుగులో ఏంటంటే దోషాలు. అంటే కొన్ని సందర్భాల్లో రొటీన్ చెకింగ్ వల్ల కొన్ని దోషాలు బయటపడవు. ఎలాంటి దోషాలు అంటే సిద్ధాంతపరమైన దోషాలు. అంటే అకౌంటింగ్ సూత్రాలకు విరుద్ధంగా అకౌంటింగ్ సూత్రాలను పాటించకుండా ఏవైనా వ్యవహారాలు ఖాతా పుస్తకాలు నమోదు చేస్తే అటువంటివి కొన్ని సందర్భాలలో ఈ రొటీన్ చెకింగ్లో బయటపడవు. దానికి గల కారణం ఆడిటర్ చాలా వరకు సందర్భాల్లో ఈ రొటీన్ చెకింగ్ పనిని తన దగ్గర పనిచేసే జూనియర్ గుమస్తాలకు అప్పగిస్తారు. కాబట్టి వాళ్ళు తగిన చొరవ చూపించకుండా ఈ రొటీన్ చెకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కాబట్టి అకౌంటింగ్ సూత్రాలకు విరుద్ధంగా అకౌంటింగ్ సూత్రాలను పాటించకుండా ఏ వ్యవహారాలు అయితే ఖాతా పుస్తకాలు నమోదు కాబడ్డాయో వాటిని కొన్నిసార్లు గుర్తించకపోవడం జరుగుతుంది. అందుకే ఇక్కడ ఎర్రర్ దోషాలు అనే దాన్ని కూడా ఒక డిసడ్వాంటేజ్గా చెప్పుకోవడం జరిగింది. సరే, ఈ రకమైన డిసడ్వాంటేజెస్ ఉన్నప్పటికీ కూడా రొటీన్ చెకింగ్ అనేది అకౌంటింగ్ బుక్స్లో మెయిన్ అకౌంటింగ్ బుక్స్లో అంటే జర్నల్ ఎంట్రీస్ అండ్ లెడ్జర్ అకౌంట్స్లో ఏ రకమైన వాల్యూస్, ఫిగర్స్, అమౌంట్స్ కనిపిస్తున్నాయో అవి అర్థమెటిక్ యాక్యురసీని కలిగి ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఈ రొటీన్ చెకింగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ రొటీన్ చెకింగ్. ఆల్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ.